హలో ఎవ్రీవన్, ఈరోజు మీ అందరికీ నేను బటర్ పన్నీర్ మసాలా ఎలా చేయాలనో చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఆ ప్యాకెట్ తీసుకున్నా అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ పన్నీర్ని ఇలా మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పన్నీరు కరెక్ట్ షేప్లో ఉంటేనే బాగుంటుంది చూడ్డానికి, లేదంటే మొత్తం అవి ముద్ద ముద్దగా అయిపోతూ ఉంటాయి షేప్ కరెక్ట్ కట్ చేయకపోతే. నేను మంచి చిన్న చిన్న బాక్సెస్ లాగా కట్ చేసుకున్నాను అనమాట. అదే మీకు చూపిస్తున్నాను ఎలా కట్ చేయాలో అని చెప్పేసి. నెక్స్ట్ ఈ పన్నీర్లన్నిటిని నేను ఒక బౌల్లో తీసుకున్నాను. బౌల్లో తీసుకొని దానిలోకి కొంచెం సాల్ట్ వేసి హ్యాండ్తో కాకుండా ఇట్లా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి, అట్లా మీరు మిక్స్ చేయాలి మొత్తం. మీ దగ్గర వర్షం పడుతుందా? మా దగ్గర అయితే కంటిన్యూగా వర్షం పడుతూ ఉంది. చాలా చల్లగా ఉంది క్లైమేట్. ఇట్లా చల్లగా ఉన్నప్పుడు కొంచెం ఇట్లా స్పైసీ కర్రీస్ ఇలా చేసుకొని తింటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. కొంచెమే సాల్ట్ వేయండి, ఎందుకంటే మళ్ళీ మీరు కర్రీలోకి కూడా వేసుకుంటారు కదా, మళ్ళీ పన్నీరు సాల్ట్గా అయిపోతుంది. కొంచెమే సాల్ట్ వేసేసి ఇట్లా మిక్స్ చేయాలి, హ్యాండ్ పెట్టకుండా ఇట్లా మిక్స్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు నా దగ్గర ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ఉంది కాబట్టి నేను ఎయిర్ ఫ్రైయర్లో డైరెక్ట్ వేసేసి పన్నీర్లను ఫ్రై చేసుకుంటున్నాను. మీ దగ్గర లేని వాళ్ళైతే ఒక కడాయిలో కొంచెం గీ ఆర్ బటర్ అన్న నార్మల్ ఆయిల్ అన్న తీసుకొని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. నేనైతే దీనిలో వేసి టైం సెట్ చేసిన నాకు తొందరనే ఒక 5 మినిట్స్లోనే అది ఫ్రై అయిపోతాయి అనమాట, ఆయిల్ లేకుండా. కానీ కడాయిలో అయితే మీరు డైరెక్ట్ ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. బటర్తో చేసుకోండి, కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అవి ఫ్రై అవుతుంటేనే మనం నెక్స్ట్ ఇక్కడ వేరే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆనియన్స్ని పొడుగా కట్ చేసుకోవాలి. ఇది మనకు గ్రేవీ కోసం అనమాట. పొడుగా కట్ చేసుకొని ఆనియన్స్ని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఇక్కడ టొమాటోస్ పచ్చిమిర్చి అన్నీ రెడీగా పెట్టుకున్నాం. ఇట్లా ఆనియన్స్ని మంచిగా మిక్స్ చేసేసి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మీరు ఎలా చేస్తారు పన్నీరు? నేనైతే ఇలా చేస్తాను. ఇది హోటల్ స్టైల్ లాగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీకి కానీ, ఇది పూరీకి, బగారా రైస్కి అలాంటి దానికి, నార్మల్గా వైట్ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పన్నీర్ అంటే మా పాపకు చాలా ఇష్టం. ఇది ఇప్పుడు నేను ఎయిర్ ఫ్రైయర్లో పన్నీర్ని ఫ్రై చేసిన కదా, అవి చేస్తుంటేనే ఉత్తిగానే తినేస్తుంది డైరెక్ట్గా. నెక్స్ట్ ఇవి ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ గ్రైండర్లోకి ఈ ఆనియన్స్ని, టొమాటోస్ని, నేను ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నాను, దానికి 2 టొమాటోలు, 3 చిల్లీస్, మీ కారంకి తగ్గట్టు తీసుకోండి, చిల్లీస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, లేదంటే మీ దగ్గర సపరేట్ ఉంటే అల్లం వేరే వెల్లుల్లి వేరే వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్టే తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి చెక్క, లవంగ, ఇలాచి వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, ఘాటు చూసుకోండి కొంచెము. అవన్నీ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అవి నేను ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసిన కదా, అలా అయినాయని చూపిస్తున్నాను. మంచి క్రంచీగా అయిపోతాయి. నెక్స్ట్ గ్రైండ్ చేసేసుకొని మెత్త పేస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాజు మర్చిపోయినా అని మళ్ళీ మధ్యలో వేస్తున్నా. కాజు వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది గ్రేవీ కర్రీలోకి. నెక్స్ట్ ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే మీరు కొంచెం గీ, కొంచెం ఆయిల్ కూడా తీసుకోవచ్చు. నేను ఇందులోకి జీలకర్ర తీసుకుంటున్నాను. నా దగ్గర షాజీరా అయిపోయింది. ఈ 2 సేమ్ టేస్ట్ వస్తాయి. మీ ఇష్టం, జీలకర్ర అంటే జీలకర్ర, షాజీరా అంటే. నెక్స్ట్ నేను దీనిలోకి బిర్యానీ ఆకు తీసుకుంటున్నాను. ఈ 2 మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ని, డైరెక్ట్ వేసేసి ఆయిల్లో మంచి ఫ్రై చేయాలి. మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి, లేదంటే మొత్తం మాడిపోతుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు గ్రైండ్ చేయాలి మొత్తం. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఇది డాబా స్టైల్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి నాకు చెప్పండి. మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాజు మాత్రం వేయండి, అస్సలకి మర్చిపోకండి. కాజు వేయడం వల్లనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసేస్తే ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి.
నెక్స్ట్ ఇక్కడ మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మొత్తం మాడిపోతూ ఉంటుంది. మాడిపోతే అంత టేస్టీగా ఉండదు అనమాట. అందుకే నేను మధ్యలో తీసి కలుపుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ పైకి తెలియదు కదా, మీకు కనిపిస్తుందా? అప్పుడే ఇంకా సాల్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. నేను గరం మసాలా యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇందాక ధనియాల పొడిలోనే నేను అవన్నీ వేసిన అని చెప్పిన కదా, చెక్క లవంగా. ఇంకా అదే మళ్ళీ ఎక్కువ ఘాట్ అయిపోతుంది. ఆల్రెడీ మనం ఈ పేస్ట్లో కూడా ఆల్రెడీ మనము షాజీరా, చెక్క లవంగా, ఇలాచీ అవి వేసినాం కదా, ఇంకా అక్కడికే మసాలా చాలా అప్పటికే ఘాట్ అయిపోతుంది. అందుకే నేను ఇక్కడ గరం మసాలా యూజ్ చేయట్లేదు. ఇవన్నీ వేసేసి మంచిగా మూత పెట్టి ఆయిల్ మంచిగా పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కర్డ్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. కొంచెం మీకు గ్రేవీ టేస్ట్గా రావడానికి కొంచెం వేసుకోవాలి. ఒకవేళ మీకు నచ్చని వాళ్ళు ఉంటే ఈ కర్డ్ని స్కిప్ చేయండి, అట్లయినా బాగానే ఉంటుంది. కర్డ్ వేసుకుంటే కొంచెం టేస్టీగా వస్తుంది అనమాట, డాబా స్టైల్లో లాగా. మీకు ఇష్టం లేకపోతే వేసుకోకుండా కూడా మంచి టేస్టే ఉంటుంది. ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. మీరు కర్డ్ ఇట్లా బయట నుంచి తెచ్చుకుంటారా? నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కర్డ్. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు బయట నుంచి తెచ్చుకుంటాను. నెక్స్ట్ ఇందాక గ్రైండర్లో చేసినాం కదా, దానిలోనే కొంచెం వాటర్ మిక్స్ చేసి మీకు ఎంత గ్రేవీ చిక్కగా కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకొని మీ గ్రేవీకి తగ్గట్టు మీరు పోసుకోండి. నేనైతే నాకు ఇంతే చాలనిపించింది, నేను కొన్ని వాటర్ పోసుకున్నాను అంతే. మళ్ళీ దగ్గరికి అయిన తర్వాత గట్టిగా అయిపోతుంది కర్రీ, అందుకే చూసుకొని పోయండి. వాటర్ పోసిన తర్వాత మంచి మూత పెట్టేసి కొంచెం మసులుతూ ఉండాలి. మసులుతూ ఉంటే అందులోకి మనం పన్నీర్ వేసేసుకోవాలి. ఇట్లా సపరేట్ చేసి వేసుకోండి, ముద్దగా కాకుండా. ఆల్రెడీ మనకు క్రంచీనే అయిపోయినాయి కాబట్టి సపరేటే ఉన్నాయి. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఎలా చేస్తారు పన్నీర్ కర్రీ నాకు కామెంట్లో చెప్పండి, లేదంటే మీరు వీడియో తీసి పెట్టండి, నేను కూడా చూస్తాను. నెక్స్ట్ మూత పెట్టేసి ఎక్కువసేపు కాదు, ఆల్రెడీ అన్నీ కుక్ అయిపోయినాయి కాబట్టి పన్నీర్ కూడా ఫ్రై అయిపోయింది కొంచెమే. ఇక నేను కస్తూరి మేతిని ఇలా చేసుకొని వేసుకోవాలన్నమాట. కస్తూరి మేతి వేసుకున్న తర్వాత ఇది మన మెయిన్ బటర్ పన్నీర్ మసాలా కాబట్టి లాస్ట్కి ఇట్లా బటర్ వేయాలన్నమాట. మీ దగ్గర క్యూబ్స్ ఉంటే క్యూబ్ వేయండి, నేను ఇట్లా కొంచెం బటర్ వేసేసిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసేసి దించేసుకోవడమే. తొందర అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది డాబా స్టైల్లో లాగా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్తో పాటు లైక్స్ కూడా చేయండి వీడియోస్కి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ.